ప్రైజ్ దలా దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మీరు స్తుతిస్తూ ఘనపరుస్తున్నా. మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. వాక్యంలో రాయబడినటువంటి మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి అని పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాటలు. ఇక్కడ సిలువను గూర్చిన వార్త అనేది ప్రాముఖ్యమైనది. ఆ సిలువను గూర్చిన వార్త అంటే ఏమిటో, ఆ వార్త ఆ యొక్క నశించిపోతున్న వాళ్ళకి ఏ విధంగా వెర్రితనముగా ఉంటుంది, రక్షించబడినటువంటి వారికి ఎటువంటి శక్తిని అనుగ్రహిస్తుందో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా మాట్లాడునుగాక. సిలువను గూర్చిన వార్త అనంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించడమే. సిలువను గూర్చిన వార్త అనంటే సమస్త మానవాళి పాప పరిహారార్థ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన శ్రమలు పొంది సిలువలో మరణించి తిరిగి 3వ దినాన లేపబడిన శుభవార్తే సిలువను గూర్చిన వార్త. ఈ భూప్రపంచంలో మానవుల పాపములను పరిహరించడానికి దేవుళ్ళని చెప్పబడుతున్న వాళ్ళెవరూ కూడా ఆ పాపాలను పరిహరించలేకపోయారు. ఆ పాపములను పరిహరించడానికి చేయాల్సినటువంటి త్యాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సిలువలో చేసినట్లుగా మనము జీవగ్రంథంలో స్పష్టంగా గమనించగలుగుతాం. మానవాళి పాప పరిహారము అనేది, మానవాళికి రక్షణ అనేది సిలువలో యేసుక్రీస్తు బలి ఇవ్వటం ద్వారానే సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు అని అంటే దేవాతి దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి అనే దేవుడు. అయితే ఆయన మానవులను రక్షించడానికి ఈ భూలోకానికి నరావతారిగా దిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు. అయితే యేసయ్య సిలువలో శ్రమ పొంది మరణించుట ద్వారా, ఆయన తిరిగి 3వ దినాన పునరుద్ధానుడుగా లేపబడుట ద్వారా దేవుని యొక్క శక్తి ఏమై ఉన్నదో రుజువుపరచబడినది. ఆయన ఏమై ఉన్నారో అప్పుడు రుజువుపరచబడినది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడినప్పుడు
శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, సిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయన పడుతున్న వేదన, శ్రమలు, ఆయన మరణము కొంతమందికి వెర్రితనముగా అనిపించింది. కొంతమంది హేళన చేశారు, దూషించారు, నవ్వుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెర్రివాడు అని చెప్పారు, ద్రోహి అని ముద్ర వేశారు. అది యేసుక్రీస్తు ప్రభువారు శ్రమను పొంది సిలువలో మరణించేంత వరకే, సమాధిలో పెట్టబడేంత వరకే. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా 3వ దినాన తిరిగి పునరుద్ధానుడుగా లేపబడిన తరువాత నుండి ఆయన ఏమై ఉన్నారో, ఆయన కలిగి ఉన్న శక్తి ఏమిటో ఈ భూమి మీద ఆ రోజు నుండి ఈ క్షణము వరకు కూడా, ఇంకా రానున్న యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఆ శక్తి ఏమై ఉన్నదో రుజువుపరచబడుతూనే ఉంటుంది. సిలువను గూర్చిన వార్తను ప్రకటించుట ద్వారా. సిలువను గూర్చిన వార్త అనంటే స్వార్తను ప్రకటించడం, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం, మరి ముఖ్యంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రకటించడమే సిలువను గూర్చిన వార్త. ఇంకా చెప్పాలి అనంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే రక్షణ, ఆయనను విశ్వసించకపోతే శిక్ష, నరకాగ్ని అనేది కూడా సిలువను గూర్చిన వార్తే. ఇంకా సిలువను గూర్చిన వార్త అనంటే ఆ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు నామంలోనే రక్షణ, యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చెయ్యాలి, యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత, యేసుక్రీస్తు నామంలోనే దయ్యములు వదిలి పారిపోవటం, యేసుక్రీస్తు ద్వారానే నిత్య రాజ్యానికి చేర్చబడతాము, ఆయనే మార్గము అనేటువంటి వార్త కూడా సిలువను గూర్చిన వార్తే. అంటే సిలువను గూర్చిన వార్త అనంటే కంప్లీట్గా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు, దేని నిమిత్తము సిలువ వేయబడ్డారో దానికి సంబంధించిన పరసంబంధమైనటువంటి మర్మములన్నిటినీ బోధించడమే, తెలియపరచడమే, ప్రకటించడమే సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త. ఇంకా సిలువను గూర్చిన వార్త అనంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము శక్తివంతమైనది, బలము కలిగినది. ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి, ఆయన దైవత్వము ఎప్పుడు రుజువుపరచబడినది అనంటే ఆయన తిరిగి 3వ దినాన లేపబడి ఆరోహణమైనప్పుడు, తర్వాత ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారో ఆ మర్మమంతా కూడా అప్పుడు రుజువుపరచబడింది. అందుకే దేవుని వాక్యము అనేది 2 అంచుల గల ఖడ్గముగాను, ఆత్మలను శుద్ధి చేసేదిగాను, బలహీనులను బలపరిచేదిగా, రోగులను స్వస్థపరిచేదిగా, భయపడుతున్న వారికి ధైర్యాన్ని కలిగించేదిగా, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడిపించేదిగా, ఆ వాక్యం అనేటువంటి యేసుక్రీస్తు అనే మార్గము ద్వారా నిత్య రాజ్యానికి చేర్చబడేటట్లుగా ఈ సిలువను గూర్చిన వార్త ఉంటుంది. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితేనే రక్షణ, ఆయన నామంలోనే బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ, అలాగే ఆ పరిశుద్ధాత్మనే శక్తిని పొందుకున్నాకే యేసుక్రీస్తులాగా
ఈ లోకంలో శారీరకంగా మరణించిన పునరుద్ధానము శక్తి ద్వారా మనము తిరిగి లేపబడతాము. ఆ శక్తి చేతనే పరలోకానికి చేర్చబడతాము. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా ప్రకటించబడుతూనే ఉంటాయి. సిలువను గూర్చిన వార్తలో ఉన్నటువంటి మర్మములు ఇవన్నీ కూడా. ఇవన్నీ జరగాలి అనంటే యేసుక్రీస్తును, అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించాలి. లేకుంటే శిక్ష తప్పదు అనేది కూడా సిలువను గూర్చిన వార్తే ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ సిలువను గూర్చిన వార్తట నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుందని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పొందుతూ ఉన్న, సిలువలో వ్రేలాడబడుతూ ఉన్నప్పుడు కూడా కొంతమంది కఠినాత్ములు, నువ్వు యూదుల రాజువైతే దిగిరా అంటూ ఆయన పడుతున్న వేదన వాళ్ళకి వెర్రితనముగా, చులకనగా, చాలా స్వల్పమైనదిగా, వికటాట్టహాసం చేసేదిగా, హేళనకరముగా అనిపించింది. అయితే వాళ్ళు ఎందుకు సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రమలను, ఆయన మరణాన్ని హేళన చేశారు అని అంటే, వాళ్ళంతా కూడా నాశనానికి వెళ్ళేటువంటి గుంపు అని ఈరోజున మనం స్పష్టంగా గ్రహించాలి. ఈ లోకంలో 2 రకాల గుంపులు ఉన్నాయి, 2 రకాల ప్రజానికం ఉన్నారు. ఒక గుంపు నాశనానికి వెళ్ళే గుంపు, మరొక గుంపు నిత్యరాజ్యానికి వెళ్ళే గుంపు. అయితే నాశనానికి వెళ్ళేటువంటి, నశించిపోయే లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా యేసుక్రీస్తుని విశ్వసించలేరు, ఆయనే దేవుడు అంటే నమ్మలేరు. సిలువను గూర్చిన వార్త అనగానే వాళ్ళకి వెర్రితనము, వాళ్ళకి హేళనగా ఉంటుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్య సువార్తను, పరలోక సంబంధమైనటువంటి మర్మాలను ఎవరైతే విశ్వసించరో, యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పాపముల నిమిత్తమే చనిపోయారనేటువంటి సత్యాన్ని ఎవరైతే విశ్వసించరో వాళ్ళంతా కూడా దేవుని సంబంధులు కారు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవుని సంబంధి కాని వారు మన మాటలు వినరు, దేవుని మాటలు నమ్మరు, విశ్వసించరు, హేళన చేస్తారు. వెర్రితనముగా అనిపిస్తుంది వాళ్ళకి. అయితే ఎవరు సిలువను గూర్చిన వార్తను హేళన చేసేవారుగా, ఎవరికి ఈ వార్త వెర్రితనముగా ఉంటుంది అని అంటే, ఈ లోకంలో నేనే జ్ఞానిని, నేను చేస్తున్నదే కరెక్ట్, మేము సేవిస్తున్నటువంటి విగ్రహాలే నిజమైన దేవుళ్ళని గుడ్డితనంలో ఎవరెవరు ఉంటారో అటువంటి వాళ్లకు సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుడు జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుకకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైన. ఎవరు సిలువను గూర్చిన వార్తను, సిలువ వేయబడిన యేసును హేళనకరంగా చూస్తారు, దేవునిగా విశ్వసించరు అని అంటే, ఈ లోక జ్ఞానము చేత వెర్రవీగుతున్నటువంటి వారు, అసలైన వెర్రి వాళ్ళు వాళ్ళే అన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేరు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని వాక్యం సెలవిస్తుంటే, ఈ లోక జ్ఞానము చేత గుడ్డివారుగా ఉంటూ యేసుక్రీస్తును దేవునిగా చూడలేక సిలువను గూర్చిన వార్తను
వెర్రితనంగా చూస్తూ హేళనకరంగా చేస్తున్నటువంటి ప్రజానికమంతా నశించుచున్నటువంటి గుంపులో ఉన్నవారే. ఈరోజు మనం చుట్టూ చూస్తూ ఉంటాం. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ సువార్త వినబడుతుంటే హేళన చేసేవారు ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు, నవ్వుకుంటారు, కొంతమంది దూషిస్తూ ఉంటారు. అయితే వాళ్ళంతా నశించుచున్న గుంపులో ఉన్నారు. ఎవరికైతే దేవుని సువార్త, దేవుని వాక్యము వెర్రితనంగా ఉంటుందో వాళ్ళంతా కూడా నశించుచున్నటువంటి నిత్య నరకాగ్నికి చేర్చబడుతున్నటువంటి మార్గంలో ఉన్నవారేనని స్పష్టంగా ఈ రోజున దేవుని వాక్యము బయలుపరచబడుతూ ఉన్నది. కేవలము నాశన మార్గానికి వెళ్ళే గుంపులో ఉన్నవారు మాత్రమే సిలువను గూర్చిన వార్తను వెర్రితరముగా చేసి చూస్తారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి సిలువను గూర్చిన వార్త వెర్రితరము అని అంటే నశించుచున్నటువంటి వారికే, దేవుని వాక్యాన్ని విశ్వసించని వారికి, యేసయ్యను నిజదేవుడుగా అంగీకరించని వారికి, ఇతర దేవతలను, దేవుళ్ళను, విగ్రహాలను పూజ చేస్తున్నటువంటి వారికి, ఈ లోక జ్ఞానం మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సిలువను గూర్చిన వార్త, యేసు క్రీస్తును గురించిన వార్త, సువార్త, దేవుని వాక్యము వెర్రితనముగానే ఉంటుంది. ఒకసారి ఏథెన్స్ పట్టణానికి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినప్పుడు ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహాలతో నింపబడి ఉన్నది. అక్కడ యేసు క్రీస్తును గురించినటువంటి వార్త వినబడటం లేదు. అయితే క్రొత్తగా పౌలు భక్తుని ద్వారా ఒక క్రొత్త బోధ పరిశుద్ధాత్మ దేవుడు చేయించారు. అదే సిలువ వేయబడిన క్రీస్తుని గురించి. అప్పుడు ఏథెన్స్ పట్టణస్థులందరట ఇతను చెప్తున్నది క్రొత్త బోధగా ఉంది, ఇవి క్రొత్త సంగతులుగా ఉన్నాయి అని కొంతమంది వాదిస్తూ, లోక జ్ఞానము చేత నింపబడినటువంటి వాళ్ళంతా పౌలు భక్తుణ్ణి వదరబోతువని వాదిస్తూ, ఇంకా చెప్పు విన్నాము అనేటువంటి వెటకారంతో కూడిన మాటలు, వెర్రితనంతో కూడిన మాటలు మాట్లాడుతూ అవిశ్వాసులుగా ఉన్నారు అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడినది. కొంతమందికి దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అది వెర్రితనముగా ఉన్నది అని అంటే వాళ్ళు నశించుచున్నటువంటి గుంపులో ఉన్నవారు, నరకాగ్నికి చేర్చబడుతున్న గుంపులో ఉన్నవారు. మరికొంతమంది ఉంటారు, సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రస్తుతము వారికి అది వెర్రితనంగా అనిపించిన తర్వాత వారు గనక దేవుని చిత్తంలో నిత్యరాజ్యానికి చేర్చబడినటువంటి వారి గుంపులో ఉంటే వారు మొట్టమొదట ఆ వార్తను వెర్రితనంగా అనుకున్నా ఆ సువార్త ఏదో ఒక రోజు వారి హృదయాలను తాకి ఆ సువార్త ద్వారా మార్చబడతారు. వారిలో పౌలు భక్తుడు ముఖ్యుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి మాత్రమే వెర్రితనంగా ఉంటుంది. అయితే అదే సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని కూడా దేవుని వాక్యం స్పష్టంగా బయలుపరచబడుతుంది. సిలువను గూర్చిన వార్త అంటే దేవుని వాక్యము, యేసును గురించి ప్రకటించడం, యేసే సిలువలో చేసిన త్యాగము, ఆయన పునరుద్ధానము, ఆయన జననము, ఆయన ద్వారా నిత్యరాజ్యానికి చేర్చబడతాము అనేటువంటి విషయాలు, సిలువ త్యాగంలో, సిలువను గుర్చిన వార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయము రక్షణ. ఈ విషయాలన్నీ కూడా నమ్ముచున్న వారికి, విశ్వసించుచున్నటువంటి వారికి మాత్రం దేవుని శక్తి, దేవుని శక్తి. పౌలు భక్తుడు అంటారు, స్వార్థను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. నేను సువార్తను ప్రకటించడానికి మాత్రమే పిలువబడ్డాను అని కూడా చెప్తారు. అయితే నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు నేను
ఈ లోకం జ్ఞానము చేత నింపబడుతున్న వారి దృష్టిలో వెర్రివాడిగా ఉన్నాను, బలహీనుడిగా ఉన్నాను, ఘనహీనుడిగా ఉన్నాను అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడతారు. ఈ రోజున యేసయ్య నిజ దేవుడు అని అంటే, సిలువలో మీ రక్షణార్థము ప్రాణం పెట్టారు అని అంటే కొంతమందికి అది వెర్రితనంగా ఉంటుంది. కొంతమందికి ఎంతో హృదయంలోనికి నెమ్మదిని కలిగించే మాటగా, వారిని బలపరిచే మాటగా, వారిని ధైర్యపరిచే మాటగా, వాళ్ళకి నిరీక్షణ కలిగించేటువంటి వార్తగా సిలువను గూర్చిన వార్త ఉంటుంది. ఆ సిలువను గూర్చిన వార్తను ఎవరైతే స్వీకరిస్తారో ప్రేమతో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆ వార్త ద్వారా యేసునందు విశ్వాసం ఉంచి నీటి బాప్తిసం ద్వారా రక్షించబడతారో, ఆ రక్షించబడిన వారికి మాత్రం దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఒక వ్యక్తి దేవుని సువార్తను స్వీకరిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి వలన కాదు, కానీ అది పరిశుద్ధాత్మ శక్తి చేత సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి ఎలా పునరుద్ధరణయ్యారు అని అంటే పునరుద్ధానపు శక్తి చేత. ఇక్కడ సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అని అంటే ఆ దేవుని శక్తే పునరుద్ధానపు శక్తి, ఆ దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి చేత ప్రతి ఒక్కరి హృదయాలు మార్చబడతాయి. యేసుక్రీస్తు నిజరక్షకునిగా అంగీకరించగలుగుతారు, రక్షణను పొందగలుగుతారు. రేపు యేసుక్రీస్తు వలె పునరుద్ధానులుగా మృతులలో నుండి లేపబడతారు. ఆ శక్తి చేత నిత్య రాజ్యానికి ప్రవేశించబడతారు. బైబిల్లో మనం గమనించినట్లయితే పౌలు కానీ శిష్యులందరూ కానీ క్రొత్త నిబంధన అంతటిలో వాళ్ళు ప్రకటించినది ఒకే ఒక వార్త, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి, మృతులలో నుండి లేపబడినటువంటి క్రీస్తుని గురించి వారు ప్రకటించారు. నలుదిక్కుల వాళ్ళు వెళ్ళి ఈ సిలువను గూర్చినటువంటి వార్త, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి మాత్రమే వాళ్ళు ప్రకటించి అనేక మందిని రక్షణలోనికి నడిపించారు. అనేక మందిని యేసుని విశ్వసించేటట్లుగా వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ప్రయాసపడ్డారు. సువార్త ప్రకటించకపోతేనే నాకు శ్రమ, సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు నాకు శక్తి అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న నీవు సువార్తను ప్రకటించేటటువంటి వ్యక్తిగా మార్చబడాలి. సువార్తను ప్రకటించుచున్న నీవు ఇంకా విరివిగా నీవు వెళ్ళిన చోటల్లా సువార్తను ప్రకటించేటువంటి శక్తిగా మార్చబడాలి. నీవు సువార్తను ప్రకటించడం ద్వారా దేవుని శక్తిని అనుభవించగలుగుతావు. దేవుని శక్తి చేత నింపబడతావు. దేవుని సువార్త ప్రకటించాలంటే, దేవుని వాక్యాన్ని బోధించాలి అనంటే ఏ మనుష్య జ్ఞానము చేత, ఏ మనుష్య శక్తి చేత సాధ్యమయ్యేది కాదు. కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సువార్తను ప్రకటించుట అనేది సాధ్యమవుతుంది. అనేకులను రక్షణలోనికి నడిపించుట సాధ్యమవుతుంది. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బంధకాలు వారి చుట్టూ అలుముకున్నా, సువార్తను ప్రకటించే విషయంలో మాత్రం ఎక్కడ శిష్యులు వెనకంజ వేయలేదు. ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే కేవలము యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తేనే ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? క్రైస్తవ్యం అనగానే ఎందుకు అనేకులు విమర్శిస్తూ ఉన్నారు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచుంటే ఈ మాటలు ప్రకటించొద్దు అని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నారు? ఎందుకు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు? అదంతా సాతాను యొక్క క్రియలు. వాడికి సిలువ వేయబడిన యేసుని గురించి ప్రకటించుట ఇష్టం లేదు.
ప్రజలందరూ సిలువను గుచ్చిన వార్త వింటే ఆ శక్తిని పొందుకోవటం వాడికి ఇష్టం లేదు. పరలోక రాజ్యము ప్రజలు చేర్చబడటం వాడికి ఇష్టం లేదు. అందుకనే ఈ ప్రపంచంలో ఏ దేవతలకు దేవుళ్లకు మొక్కినా, ఏ విగ్రహాలకు పూజ చేసినా, ఏ ప్రయత్నం చేసినా అడ్డుకొని అధికారులు, సమాజము కేవలము క్రీస్తును ప్రకటిస్తుంటే మాత్రం, క్రైస్తవ్యంలోనికి వస్తుంటే మాత్రం, రక్షణ కార్యాలు జరుగుతుంటే మాత్రం ఎందుకు ఆటంకపరుస్తున్నారు, ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి, ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి, ఎందుకు ప్రకటించుచున్న వారిని చంపే స్థాయికి వస్తున్నారు అంటే సాతానుడికి పరసంబంధమైన మర్మాలు బయలుపరచబడటం ఇష్టం లేదు. సత్యము ప్రజల వద్దకు వెళ్ళడానికి ఇష్టం లేదు. సత్యము ఈ లోకంలో ఏదైనా ఉన్నది అని అంటే ఇది జీవగ్రంథంలో రాయబడిన ప్రతి మాట, సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించడమే సత్యమైన వార్త. అది మాత్రమే యథార్థమైనది, అది మాత్రమే నమ్మదగినది. ఆ వార్త ద్వారానే రక్షణ కలుగుతుంది. ఆ వార్త విని స్వీకరించడం ద్వారా శక్తిని పొందుకుంటారని సాతానుడికి తెలిసే సువార్తను ప్రకటించుతూ ఉంటే అనేకమైన ఆటంకాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తున్నాడు. సువార్తను ప్రకటించే విషయంలో ఆటంకాలు వస్తున్నాయి అని అంటే అది సాతానుడి క్రియ. ఇప్పుడే కాదు, శిష్యులను కూడా సువార్తను ప్రకటిస్తుంటే వారు వెళ్ళిన చోటల్లో అడ్డుకున్నారు, చెరసాల్లో వేశారు. సువార్త ద్వారాలు ముయ్యాలని అనేక మంది కుట్ర పన్ని నశించుచున్న గుంపు ప్రయత్నం చేశారు. అయితే ఎంతగా సువార్త ప్రకటించకూడదు అని, ఎంతగా సువార్త ద్వారాలు ముయ్యబడాలని సాతాను అనేకులను ప్రేరేపించి ప్రయత్నించాడో ఆ ప్రయత్నించిన ప్రదేశాలలో సువార్త బహు విరివిగా ప్రకటించబడింది. ఆ శక్తి అనేకులను తాగుతూ వెళ్ళింది. ఆ బంధకాలు, చెరసాల తలుపులు ఏమాత్రము సువార్తను ప్రకటించుచున్న దేవుని సేవకులను ఆపలేకపోయాయి అంటే ఆ సువార్తను ప్రకటించుచున్న వారిలో ఉన్నటువంటి దైవికమైన శక్తి అటువంటిది. కాబట్టి సువార్తను ప్రకటిస్తున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ శక్తి సంపూర్ణంగా నింపబడి ఉంటావు. సువార్తను ప్రకటించేవారు ఈ దేవుని శక్తి చేత ప్రేరేపించబడి ప్రకటిస్తూ ఉంటారు. కొట్టినా, దూషించినా, హేళన చేసినా, చంపడానికి ప్రయత్నం చేసిన ఆనాడు శిష్యులు, అపోస్తలులు వాటిని లెక్క చేయకుండా అటువంటి పరిస్థితులు జరిగిన నెక్స్ట్ డే నుంచే మరలా సువార్తను ప్రకటిస్తూ అనేకుల రక్షణ మార్గంలో నడిపించారు అని అంటే ఆ సిలువను గూర్చిన వార్త ప్రకటించుటలో ఉన్న శక్తిని వారు పొందుకుంటూ అనుభవపూర్వకంగా సువార్తను ప్రకటించారు. ఈ రోజున సువార్తను ప్రకటించుచున్న నీవు దేవుని శక్తిని అనుభవించగలుగుతున్నావా? ఆ శక్తిని ఇతరులకు నీవు ప్రకటించడం ద్వారా నిరూపించగలుగుతున్నావా? నీకై నువ్వు ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరికి ఇంకా ఈ సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంటుంది, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని. ఎవరినైతే దేవుడు సువార్తను ప్రకటించడానికి పిలుచుకున్నారో, ఏర్పరచుకుని ఉన్నారో వారికి మాత్రమే ఈ సిలువను గురించిన వార్త దేవుని జ్ఞానము, దేవుని శక్తిని కలుగ చేస్తుంది అని. అంతేకాదు ఈ సిలువను గూర్చిన వార్త పిలువబడిన ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. కాబట్టి సువార్తను ప్రకటించుచున్న ఆ వార్తను స్వీకరిస్తున్న వాళ్ళకి అది దేవుని శక్తిగా, దేవుని జ్ఞానముగా వారికి అందుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అపోస్తలులందరూ చెప్పారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని. ఆయన దేవుడు అని
ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చారని, ఆయన సమస్త మానవాళి పాపం నిమిత్తం శ్రమ పొంది శిలువలో మరణించారు అని, తర్వాత 3వ దినాన పునరుద్ధానుడిగా లేపబడ్డారు దేవుని శక్తి చేత అని, ఆయనని విశ్వసించడం ద్వారా రక్షణ పొందుకుంటారు. ఆయనలాగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆయనలాగా ఆ పునరుద్ధాన శక్తి చేత మృతులలో నుండి లేపబడతాము, పునరుద్ధానము పొందుకుంటాము. తర్వాత ఆయన ద్వారానే నిత్యరాజ్యానికి చేర్చబడతాము. ఇది మాత్రమే పరలోకానికి మార్గము. ఈ శిలువను గుర్చిన వార్తే నిన్ను పరలోకానికి చేర్చుతుందని అపోస్తులందరూ కూడా సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ధైర్యంగా ప్రకటించారు. ఆ సువార్తను స్వీకరించిన వారు, విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఆ దైవికమైన శక్తిని పొందుకొని హృదయాలు మార్చబడి నిజ దేవుని అంగీకరించిన సందర్భాలు జీవగ్రంథములు అనేకమున్నాయి. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, సిలువను గూర్చిన వార్త అంటే సిలువ వేయబడిన క్రీస్తును గురించిన శుభవార్త. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఏమి చేసి ఆయన తండ్రి యొద్దకు కొనిపోయారు, ఆ సిలువ త్యాగము దేని నిమిత్తము, ఆయన ఎలా మృతి చెందారు, ఎలా శ్రమ పెట్టబడ్డారు, ఎలా పునరుద్ధానుడయ్యారు, తర్వాత ఎలా ఆయన తండ్రి యొద్దకు కొనిపోబడ్డారు, మళ్ళా ఆయన రెండవసారి యూదా గోత్రపు సింహంగా తిరిగి ఎలాగున్న రాబోతున్నారో, ఈ విషయాలన్నిటిని గురించి ప్రకటించడమే సిలువను గూర్చిన వార్త. యేసే నిజదేవుడు అని ప్రకటించడమే సువార్త. అయితే ఈ వార్త నరకాగ్నికి వెళ్ళేటువంటి గుంపుకు మాత్రం వెర్రితనంగా, అవహేళనగా ఉంటుంది. అయితే దేవుని చిత్తంలో ఉండి, దేవుని ఏర్పాటులో ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ మాత్రం ఈ సువార్త దేవుని శక్తి అయి ఉంటుంది అని. ఇటు సువార్తను ప్రకటించుచున్న వారికి దేవుని శక్తి, సువార్తను స్వీకరించుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నదని ఈరోజున దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మరి ఇంత విలువగా దేవుని సువార్త ప్రకటించబడుతుంటే, యేసు క్రీస్తు, నీ కొరకు సిలువ వేయబడిన యేసు క్రీస్తును నువ్వు విశ్వసించావా? ఆయన నామములో బాప్తిసం పొందావా? ఆయన అనుగ్రహించే రక్షణ పొందుకున్నావా? ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మను పొందుకున్నావా? అయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. యేసు క్రీస్తు వలె నీవు కూడా ఒక రోజున పునరుద్ధానపు శక్తి చేత నీవు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. ఒకవేళ ఈ సిలువను గూర్చిన వార్త నీకు వినబడుతున్నా అది నీకు వెర్రితనంగా అనిపిస్తుంది అని అంటే, మోసగించబడుతున్నావు శత్రువు చేత, నాశనానికి వెళ్ళే మార్గంలో నీవు ఉన్నావు అన్న సత్యాన్ని కూడా ఈరోజు స్పష్టంగా గ్రహించాల్సినదిగా దేవుని పేట మనవి చేస్తున్నా. సిలువను గురించిన వార్త అంటే యేసును విశ్వసించి ఆయనను దేవుడను అంగీకరించిన వారికి రక్షణ కలుగుతుందని, పునరుద్ధానం ఉందని, పరలోక రాజ్యానికి చేర్చబడతారు అని. అలాగే అదే సిలువను గురించిన వార్తలో మరొక భాగము, ఆ సిలువ వేయబడిన క్రీస్తును గనక విశ్వసించకపోతే, రక్షణ పొందకపోతే శిక్ష తప్పదు, నిత్య నరకాగ్నికి చేర్చబడతారు అన్నది కూడా సిలువను గూర్చిన వార్తలో భాగమై ఉన్నదని మాత్రం ఈ రోజున మర్చిపోకూడదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము దేవుని యొక్క శక్తిని పొందుకొని అనేకులకు స్వార్థను ప్రకటించుచున్న వారముగా, అనేకులను దేవుని వైపు త్రిప్పేవారముగా ఉండాలన్నది దేవుని యొక్క ప్రముఖమైన ఉద్దేశమైనది. వింటున్న మీరు కూడా ప్రేమతో ఈ దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే ఆ దేవుని యొక్క శక్తి ఏమై ఉన్నదో మీరు ఖచ్చితంగా అనుభవించగలుగుతారు. నెమ్మదిని, విశ్రాంతిని పొందుకుంటారు.
బలపరచబడతారు, ధైర్యపరచబడతారు, రేపు నిత్య రాజ్యానికి చేర్చబడతారు. ఈ మాటలు మనందరి హృదయాల్లో దేవుడు నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవు గరుడమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభా, సిలువను గూర్చిన వార్త నమ్మితే శక్తి, నమ్మకపోతే శిక్ష. నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్తుతిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభా ఈ సిలువను గూర్చిన వార్తను స్వీకరించి విశ్వసించి నీ శక్తిని పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఇంకా ఎవరెవరైతే నిన్ను అంగీకరించగా వెర్రివారుగా ఉంటూ ఉన్నారు, వారి హృదయాన్ని కూడా మార్చండి, దర్శించండి ప్రభు. మీ శక్తి చేత ఈ లోకంలో స్వార్థని ప్రకటించే సాధనాలుగా ప్రతి ఒక్కరిని వాడుకోనమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. సమస్త మహిమా ఘనత ప్రభావములు యేసయ్య పరిశుద్ధ నామానికే చెరునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ తన శక్తి చేత నింపునుగాక. ఆమేన్.